మీరు యమధర్మరాజు భార్య అని నాకు తెలుసు. చిన్ముద్రిక కోసం వచ్చారని కూడా తెలుసు. జరిగిన దానికి నన్ను క్షమించండి. యమధర్మరాజు నిజంగా ఇలాంటి తప్పులు చేయరు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. మానవ కాంతవని జాలి చూపిస్తుంటే నువ్వు నాతోనే ఆడుకుంటున్నావు. నిన్ను క్షమించే సమస్య లేదు. మేము మానవులం మాత. తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటాము. మీరు దేవతలు. మీరు మమ్మల్ని క్షమించాలి. నిన్ను మాత్రం క్షమించను బాలిక. ఇంతకు ఇంత నువ్వు అనుభవించేలా చేస్తాను. నేనిప్పుడే వెళ్ళి యమధర్మరాజుని తీసుకొస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. ఈ అమ్మాయి చాలా మంచిది. ప్రభువుల వారు ఈమెను అపార్థం చేసుకుంటున్నట్టున్నారు. ప్రభు చూసారా, మనం మేలిం బంగారం ఇస్తే వీడు రాళ్ళిచ్చామంటున్నాడు. వీడిని బాగా గుర్తుపెట్టుకోండి ప్రభు. వీడు పైకి వచ్చినప్పుడు వీడికి అన్ని రకాల శిక్షలు వేసేద్దాం. జింతాక చేద్దాం ప్రభు. చూసారా ఎస్ఐ గారు, మీ ముందు ఎలా దబాయిస్తున్నారు? లాఠీతో చెప్పాలి. ప్రభు ప్రభు కాపాడండి. ఆ ముందే మా చిత్రగుప్తను కొడతావా? చూసారా ఎస్ఐ గారు, మీ ముందే ఎలా రౌడీజం చేస్తున్నారో? మాకు నగల పేరుతో రాళ్ళిచ్చి మోసం చేశారు. ఇక్కడ మీ మీదే తిరగబడుతున్నారు. చూడు మానవా, ఆ రోజు మేము బంగారం ఇచ్చినప్పుడు నీవు పరీక్షించి తీసుకున్నావు కదా. పరీక్షించాను. అది అప్పుడు మేలిమి బంగారం లాగానే కనిపించింది. మరి అలాంటప్పుడు మాకేం సంబంధం? సంబంధం లేదా? మాయ చేసి డబ్బులు కొట్టేయడం నేరం కాదా? సాక్ష్యం లేకుండా శిక్ష విధించడం కూడా నేరమే. రేయ్, నువ్వు మాట్లాడుకో. ఇతన్ని వదిలిపెట్టినా నిన్ను మాత్రం వదిలిపెట్టను. జీవితాంతం నిన్ను జైల్లో ఉండేలా చేస్తా. నువ్వు వదిలిపెట్టేదేంటో? మన పెళ్ళాం హారికని రప్పించు, అనే నన్ను విడిపిస్తుంది. నిన్ను సార్, ఎలాగైనా నా డబ్బు నాకు ఇప్పించండి సార్. ఆ బాధ్యత నాది. ఇక నుంచి ఈ ప్రాబ్లం నీది మాత్రమే కాదు, నాది కూడా. వీళ్ళు నా ఈగోని దెబ్బతీశారు. ఒకడేమో నా స్టేషన్కే వచ్చి నా లాఠీ విసిరేసి నన్నే బెదిరిస్తాడు. వీడు నా పెళ్ళానికే లైనేశాడు. వీళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. కానిస్టేబుల్స్, వీళ్ళని లోపలేయండి. పదండి. యముండా, ప్రభు, పరమేశ్వరుని శాపము ఇంత కఠినంగా ఉన్నదేమిటి? ఇదంతా కావేరి వల్లే జరిగింది గుప్తా. తనే చిన్ముద్రిక మన చేతికి దొరకకుండా చేసి మనతో ఆడుకుంటుంది. అందుకే ప్రభు, పతివ్రతలతో పెట్టుకోవద్దు అని చెప్పింది. మీరు నా మాట వింటే కదా. యముండా, ప్రభు, కొంచెం ఆలోచించండి. ఈ నీచ మానవులతో ఇన్ని పాటలు పడే కంటే ఆ ఒక్క ప్రాణం ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఏమి చిత్రగుప్త, ఆ కావేరి నీ మనసును కూడా మార్చేసినదా ఏమి? ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే మేము మా కర్తవ్యాన్ని విస్మరించము.
ప్రభువుల వారు ఇలా, ఆ కావేరి అలా, నా బాలిక అలా మరోలా. ఇదే కరెక్ట్ టైము. మోసగాళ్లకి మోసగాళ్ళు ఫీమేల్ వర్షన్ అయిన ఈ అల గబగబా లోపలికి వెళ్ళి చకచక పని చేసుకునొచ్చేస్తుంది. అలా ఛీ, దీనమ్మ జీవితం. ఏం చేద్దామనుకున్నా నాకంటే ముందు నా దరిద్రం ఉంటుంది. ఛ! చెప్పండి బోనమ్మా. ఎక్కడికెళ్ళావు? కూరగాయలకి వెళ్ళాను. మరి కూరగాయలయ్యి వాటిని కిచెన్లో పెట్టేశాను ఆల్రెడీ. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. ఈ రాజుగారు వాళ్ళు సడన్ గా దొంగలైపోయారు. నువ్వేం వెలగబెట్టి చేస్తున్నావో తెలియడం లేదు. భువనమ్మా, మీరు నన్ను అనుమానిస్తున్నారు. నేను మారిపోయాను. సర్లే, నువ్వు నీ నక్క వినయాలు. ఈ కావేరి ఒకతి గంపలను పీతలు నేసినట్టు ఊళ్ళో క్రిమినల్స్ అందర్నీ తీసుకొచ్చి నా కొంపలో పడేసింది. ఇక్కడెవరేం చేస్తున్నారో అర్థం కావట్లేదు. నువ్వు కాయగూరలు తీసుకురాలేదని నాకు బాగా తెలుసు. అయినా అబద్ధం చెప్పావు. నిజమే భువనమ్మా. నీకు నిజం చెప్పి కష్టపెట్టడం ఇష్టం లేక అబద్ధం చెప్పాను. అసలేం జరిగిందో తెలుసా? కూరగాయలు కొనుక్కొనొస్తుంటే ఆ సేటు మనుషులు గుప్తాతో పాటు నన్ను కూడా తీసుకెళ్లిపోయారు. అక్కడ మీ మనిషిని తెలిసి వదిలేశారు. వాళ్ల వల్ల నేను ఇబ్బంది పడాల్సి వచ్చిందంటే మీరు బాధపడతారు కదమ్మా. కరెక్టే అలా. ఆ రాజుగారి వల్లే ఈ ఇంటి పరువు పోతుంది. వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వాళ్ళ లగేజ్ బయటపడే. వాళ్ళు రాగానే అట్నుంచి అటే వెళ్ళిపోతారు. భలే చెప్పావు భువనమ్మా. నేను వాళ్ళ లగేజ్ కోసమే చూస్తున్నాను. అలాగే భువనమ్మా, నేనిప్పుడే ఆ పని చేస్తాను. ఓయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? భువనమ్మా, వీళ్ళ లగేజ్ తీసి బయట పెట్టమని చెప్పారు.